ప్రైజ్ ద లార్డ్. ఈ హోలీ వీక్ కోసం ఏర్పాటు చేయబడిన అంశాన్ని మనం చూసినట్లయితే ఈరోజు పరిశుద్ధ బుధవారము. అంశము క్రీస్తు అభిషేకము. క్రీస్తు అభిషేకము. అయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ఇదిగో ఈ పరిశుద్ధ దినాలలో ప్రభువనైనా మొదటి రోజు మేము విని ఉన్నాము ప్రభువనైనా. మరి అంజూరపు చెట్టును శపించటము, అంజూరపు చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో మేము చూసి ఉన్నాం ప్రభువా. అదేవిధంగా రెండవ రోజు ప్రభువా, శాస్త్రులు పరిసయ్యులు ఏ విధంగా నిన్ను శోధించారో మేము చూసి ఉన్నాము. మూడవ రోజు ప్రభువా, నీ యొక్క అభిషేకం మేము చూడడానికి, కొద్ది నిమిషాలు మాట్లాడుకోవడానికి మీరు సహాయం చేయమని, మాట్లాడుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన మనకి అంశాన్ని చూస్తే మూడవ రోజు అనమాట. ఈరోజు మూడవ రోజు. మొదటి రోజు మనము ఎవరి గురించి విన్నాము? అంజూరపు చెట్టు గురించి విన్నాము. అంజూరపు చెట్టు చూడడానికి ఎంతో పచ్చగా ఆకులతో ఎంతో రమ్యంగా ఉన్నప్పటికీ కూడా దాని ఫలాలు మాత్రము లేవు. అలాగే మన జీవితంలో కూడా ఫలాలు లేనిది చెట్టు ఏం చేస్తానంటే నరికి వేసి అగ్నిలో పారవేస్తానని దేవుడు తెలియపరిచాడు. అదేవిధంగా రెండవ రోజు మనం చూసినట్లయితే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా శోధించాలి అని ఆలోచనతో చిక్కు ప్రశ్నలు వేయటం మనం చూస్తాము. ఆ చిక్కు ప్రశ్నలు అన్నిటికీ కూడా చక్కగా సమాధానం చెప్పారనమాట. అదేవిధంగా ఈ మూడవ రోజున మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క అభిషేకము. ఈరోజు క్రీస్తు అభిషేకం అనే అంశాన్ని మనం ధ్యానించుకునే ముందు యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు, అదేవిధంగా మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వచనాల వరకు ఈరోజు ఈ అంశాన్ని మనము చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు ఒకటేనా అని ఆలోచన చేసినప్పుడు ఇద్దరు స్త్రీలు కూడా ఒకటే. ఎందుకంటే పాపాత్మురాలైన స్త్రీ అని అంటారు కొంతమంది. ఇక్కడ రాశారు మార్కు గారు. యోహాను గారు ఏమని రాశారంటే బేతనియాలోని మరియా మార్త సహోదరి మనం చూస్తాం కదా. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఎన్ని దినాలు ముందుగా వచ్చారండి యేసుక్రీస్తు ప్రభువారు? 6 దినాలు ముందుగా వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. అక్కడ వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారికి విందును ఏర్పాటు చేసినట్లు చూస్తాము. విందును ఏర్పాటు చేసినట్లు చూస్తూ ఉంటాము. అక్కడ విందు ఏర్పాటు చేసిన తర్వాత మార్త ఉపచారం చేసినట్టు లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసపు అత్తరును తీసుకుని వచ్చి సేరున్నర ఏం చేసిందంటే యేసు పాదాలకు పూసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యేసు పాదాలకి పూస్తున్నప్పుడు తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంటే అత్తరు వాసనతో నిండిపోయిందంట. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించబోతున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు మీరు అసలు పాడు చేస్తున్నారని తనలో తాను గొనుక్కుంటూ 300 దేనారములు కమ్మితే బేదలకు ఇవ్వచ్చు కదా అని అక్కడ అన్నట్లు, వాడిలాగా చెప్పింది బేదల మీద ప్రేమ ఉండి కాదు, కానీ ఆయన డబ్బు సంచి ఆయన దగ్గర ఉంటే ఆ డబ్బు సంచిని దొంగిలిస్తూ వస్తున్నాడంట. అలా దొంగిలించడం వల్ల ఈయనకి కూడా ఏమన్నా వస్తుందేమో అని ఆలోచనతో ఈ మాట చెప్పారే కానీ వేరేది కానే కాదు. కాబట్టి మనం చూసినట్లయితే బేదల మీద ప్రేమ ఉండి కాదు, కానీ ఈయన చేసింది ఆయన ధనము మీద వ్యామోహంతో ఇక్కడ మాట్లాడినట్లు మనము చూస్తూ ఉంటాం. అయితే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి అప్పగించబోతున్న సమయంలోనే ఈమె ఏం చేస్తుందంటే అత్తరు తీసుకొచ్చి చక్కగా పూసినట్లు మనము
చూస్తూ ఉంటాము. ఇలాగే చూసినట్లయితే మరి మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన బేతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చుని ఉన్నప్పుడు. చూసారా, ఆయన బేతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చుని ఉన్నాడంట. ఒక స్త్రీ మరి మిక్కిలి విలువ గల అచ్చా జటామాంసపి అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరును ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువగా వెలకమ్మి బేదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకునిరి. అప్పుడు ఈ మాట విన్న వీళ్ళందరూ కూడా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఏం చెప్పారో చూడండి ఒకసారి. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కదా, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయొచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా. ఈమె తన శక్తి కొలది మరి చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరంను ముందుగా అభిషేకించెను అని చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి అభిషేకము మరి ఏ విధంగా జరిగిందంటే, ముందుగానే ఈయన మరి మరణానికి అప్పగించబడుతున్నాడు అని మరి దానికి ఉద్దేశముగానే ఈవిడ అభిషేకించిందని యేసుక్రీస్తు ప్రభువారే ఒక ప్రణాళిక ప్రకారంగా తెలియజేశారు. సర్వలోకములో మరి ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే స్త్రీలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవునితో మనం సంబంధం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈమె స్త్రీ పాపాత్మురాలు. అయితే ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నారు చూడండి, ఈమె ఇంత పాపాత్మురాలు అయ్యుండింది, ఈయనకి తెలీదా, ఈయన ఎలా ఏ విధంగా అసలు ఈమెను చేర్చుకున్నాడు, ఈమె వెనక నుంచి వచ్చి యేసు పాదాలను పట్టుకుంటుంది, మరి ముద్దు పెట్టుకుంటుంది దేవుణ్ణి, మరి ఆయనకి హృదయ రహస్యాలన్నీ తెలుసు కదా, తెలిసిన దేవుడై ఉండి ఈమెను ఎందుకుని ఎరగలేదు, అసలు ఈమె ఏం పరిస్థితి అంతా తెలుసు కదా అని అక్కడున్న వారందరూ కూడా అనుకుంటున్నారంట. అనుకున్నప్పుడు ఆ వాళ్ళలో మరి ఇట్లా ఈ విధంగా ఎప్పుడైతే తర్కించుకుంటున్నారో అక్కడ వాళ్ళే ఏమైపోయారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మరి చక్కగా ఈ ఉపమానము చక్కగా చెప్పారు, ఈ మాటలు చక్కగా తెలియజేశారు. మీరు ఇలా అనుకోమాకండి, బేదలు ఎప్పుడు కూడా మరి మీతోనే ఉంటారు, నేను ఎప్పుడు ఉండను, ఇదిగో మరి నేను సిలువకు అప్పగించబోతున్నాను, దాని నిమిత్తం ఈమె నన్ను అభిషేకించిందని చక్కగా తెలియపరిచారు. నిజమే, మనము కూడా స్త్రీలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని మనము ధరించుకుని ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కురులు అంటే చాలా స్త్రీకి అందమైనవి. ఆ అందమైన కురులతోనే యేసుక్రీస్తు యొక్క పాదాలను మరి చక్కగా ఏం చేసింది, కడిగింది, తుడిచింది, మరి కన్నీటితో కడిగిందంట. మరి అందుకే దేవుడు అన్నాడు కదా, కన్నీటితో చేసే ప్రార్థన ఆయనకి ఎంతో విలువైనదంట, కన్నీటితో చేసే ప్రార్థన ఎంతో మరి దేవునికి ఇష్టమైనదంట. అందుకని కన్నీటితో చేశాడు దావీదు, తన పాపమంతా కొట్టుకుని పోయింది. అదే విధముగా తల వెంట్రుకలతో తుడిచింది. అంటే తన అందము నాకు ఈ లోకంలో ఉన్న అందమంతా నాకు వ్యర్థము, ఈ లోకంతో నాకు పని లేదు, కాబట్టి ఈ లోకంలో మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. కాబట్టి మరి మనము ఏం చేయాలని ఆలోచన కలిగి ఈవిడ ఏం చేసిందంటే మరి చక్కగా తల వెంట్రుకలతో తన కురులను తుడిచినట్లు మనము చూస్తూ ఉంటాము. అందమైన మరి తన జీవితాన్నే దేవుని దగ్గర పాదాల దగ్గర పెట్టేసింది. ఏ విధంగా, అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో చూస్తాం కదా, అందము, వ్యర్థము, సౌందర్యము, మోసము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటుంది. అయితే ఇక్కడ హృదయం నెరిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎంత వేషధారణతో ఉన్నప్పటికీ కూడా అది దేవునికి మరి హృదయాన్ని చూసే దేవుడు అనమాట, మనం చూస్తూ ఉంటాము. అందుకని ఈ యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని చూశాడు. ఆ హృదయమును బట్టి ఆమె విస్తారంగా తను ఎన్ని పాపాలైతే చేసిందో ఆమె ఎంత విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆ యొక్క విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడి మరి అని దేవుడు చక్కగా మరి చెప్పినట్లు ఆ స్త్రీకి నీవు ఎలా వెళ్ళమంటున్నాడంటే సమాధానము గల దానివై
పొమ్ము అని చక్కగా చెప్తున్నాడు. చూడండి, ఆమెకి సమాధానం లేదు, ఆమెలో మరి కలవరము, ఆమెలో అలజడి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆమె ఏం చేస్తుందంటే మరి యేసుక్రీస్తుని మరి దగ్గరికి వెళ్ళి తాను మరి అత్తరు కొనుక్కొచ్చి దేవుని పాదాల మీద పడి తన పాపాలు ఒప్పుకోవాలని ఆలోచన కలిగింది. చూడండి, అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారా అని వెతికే వ్యక్తుల్లాగా మనం ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకిచ్చిన సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఉన్న సమయాన్నే ఎప్పుడూ మరి దుర్వినియోగపరుచుకుంటూ దేనికో దానికి కాలవ్యాపన చేస్తున్నామా? దేవునికి మనము సమయం ఇస్తూ ఏ సమయం ఎప్పుడు దొరికితే ఆయనకి ఇవ్వాలి అని మనం వెతికే బిడ్డల్లాగా ఉన్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మరి స్త్రీ గురించి దేవుడు చక్కగా తెలియపరిచి ఈమె ఎంతగా చేసిందో ఆ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని చక్కగా తెలియపరుస్తున్నారు. అంతేకాదు మత్తయి సువార్తలో మనము మరి 26వ అధ్యాయంలో చూసినట్లయితే 26వ అధ్యాయము మరి 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. మరి సర్వలోకమంది ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుతుందని చక్కగా మత్తయి గారుడు మరి 26వ అధ్యాయంలో రాస్తాం చూస్తూ ఉంటాము. అంతేకాదు లూకా సువార్త మరి 7వ అధ్యాయంలో కూడా మనము చూసినట్లయితే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో కూడా 42వ వచనంలో మనకి చూస్తూ ఉంటాము. 42వ వచనంలో చక్కగా ప్రశంసిస్తూ ఉంటారు. ఆ అప్పు తీర్చుటకు నా యొద్ద ఏమీ లేకపోయినను కనుక అతడు వారిద్దరినీ క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. ఇక్కడ ఏమైందంటే మరి చక్కగా ఒక ఉపమానం చెప్పారు కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా. మరి ఆవిడ వచ్చి వెనక నుండి వచ్చి మరి ఏడ్చుచు కన్నీళ్లతో పాదాలు తడిపేసింది, తల వెంట్రుకలతో మరి తుడిచింది, ముద్దు పెట్టుకోవటం మానలేదు. కానీ నువ్వు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, నువ్వు మళ్ళీ ఇంటికి రాగానే మరి చక్కగా లోనికి ఆహ్వానించలేదు. మరి నిజమే కదా, యేసుక్రీస్తు ప్రభువాని భోజనానికి పిలిచినప్పుడు మరి భోజనానికి పిలిచిన వారిని మనం వచ్చేస్తాడులే ఆయనే అని మనం అనుకుంటామా? లేదు కదా. గుమ్మంలో దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తూ రండి అని చెప్పి టవలిచ్చి మరి వాటర్ ఇచ్చి మనం కాళ్ళు కడుక్కోమని చక్కగా తెలియచేస్తాం. కానీ ఇక్కడ మరి ఈ ఇంటిలో ఈ పిలిచిన వ్యక్తి పరిసేడని ఒక చోటు ఉంది, సీమోన్ అని ఒక చోటు ఉంది, మరి కుష్ఠిరోగి అని ఒక చోటు ఉంది. అంటే ఒక్కొక్క గ్రంథకర్త ఒక్కొక్క విధంగా రాశారు, కానీ మ్యాటర్ అనేది మాత్రం ఒకటే మరి మెసేజ్ అనమాట. ఏంటంటే ఎవరైతే దేవునిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమించిన వాళ్ళు దేవునిని కనుగొంటారు. అందుకే అన్నాడు కదా, నన్ను వెతుకు వారికి నేను దొరుకుతానన్నాడు. ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెతికింది, దొరికారు. యేసుక్రీస్తు ప్రభువారు దొరికినప్పుడు వదల్లా ఆ స్త్రీ, నా పాపాలు క్షమించు, నువ్వు క్షమించేదాకా నేను వదలనయ్యా అన్నట్లుగా ఆమె తన పాదాలను ముద్దు పెట్టుకుంటాం మానలేదంట. అందువల్లేనేమో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చక్కగా నువ్వు ఈ స్త్రీ గురించి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా అనుకుంటున్నారే, అది కరెక్ట్ కాదు. మీరందరూ పైకి మాత్రం బత్తిలాగా నటిస్తూ చక్కగా లోపల మీరు ఎలా ఉంటున్నారంటే సున్నము కొట్టిన సమాధుల్లాగా మీరు జీవిస్తున్నారు, కంపు కొట్టే స్వభావంతో మీరు ఉంటున్నారు. అది నాకు ఇష్టమైనది కానే కాదు. ఎందుకంటే నేను పాపులను పిలవచ్చి తిని నీతిమంతుల కోసం కాదు అని దేవుడు చక్కగా తెలియజేశాడు. నేను అనారోగ్యంగా ఎవరైతే ఉన్నారో వారి కోసం బాగు చేయడానికి వచ్చా. రోగం ఉన్నవాడికే కదా వైద్యుడు అవసరము. కాబట్టి పాపంలో ఉన్నవాళ్ళకే కదా నీతిమంతుడు అవసరము. ఆ నీతిమంతుని మరి రక్తము ద్వారానే కదా పాపములనేవి క్షమించబడతాయి. అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చారు కదా. అందుకని ఆయన చక్కగా తెలియపరిచారు, నేను పాపుల కోసం వచ్చాను కాబట్టి ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా నాకు ఇష్టం లేదు, ఆ గొర్రె కోసమే నేను వెతికి వచ్చానని దేవుడు తెలియపరిచాడు. ఆమెలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆమెలో ఉన్న మరి వెతికే స్వభావాన్ని చూశాడు, ఆమెలో ఉన్న కన్నీరు కార్చే స్వభావాన్ని చూశాడు, తన హృదయాన్ని చూశాడు దేవుడు. అందుకే అన్నాడు మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట, దేవుణ్ణి చూస్తారు, దేవునికి చూస్తారు. మనం చూస్తాం కదా మత్తయి సువార్తలో మన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చక్కగా తెలియపరిచారు. ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి
చూచెదరు అని చక్కగా 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం మత్తయి సువార్తలో. ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉంటారో వారి హృదయాన్ని చూసే దేవుడై ఉన్నాడు. అందుకే మీరు నన్ను మరి ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నదని చక్కగా మరి మనం సువార్తల్లో చూస్తూ ఉంటాం. మీరు నన్ను ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందని లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారి కోసము మరి ఈ స్త్రీ తనకున్న మరి ధనాన్ని ఖర్చు పెట్టింది, మరి తనకున్న సమయాన్ని ఖర్చు పెట్టింది, ఎవరికి భయపడలేదు. మరి దాగి వెనక నుంచే వచ్చిందే కానీ ఈ ఎదర యేసుక్రీస్తు యొక్క పాదాల మీద పడిపోయింది, తనకు తల వెంట్రుకలతో తుడిచింది. అయ్యా నేను పాపి నేను ఒప్పుకుంది. అందుకని సుంకరి పరిసెడు ప్రార్థన చేశారు కదా, నేను దూరమునే నిలబడ్డాడు. ఎవరు? సుంకరి. పరిసేయుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నేను వారానికి నీకు ఉపవాసం ఉంటున్నాను 2 మారులు, నేను పుదీనాలోను మరి జీలకర్రలోను సోపులోను అన్నిటిల్లోనూ నేను దశంభాగం తీస్తున్నానని చెప్తున్నాడే కానీ ఇక్కడ ఉంటున్న మరి ఈ సుంకరి ఏం చేస్తున్నాడంటే దూరం నిలవబడి నేను ఆకాశం వైపు నుంచి చేతులెత్తుటకును ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు మరి దేవునిని అడుగుచున్నాడంట. అయ్యా నన్ను క్షమించు, పాపినైనా నన్ను క్షమించు అని అడుగుతున్నాడంట. అలాగే ఈ స్త్రీ కూడా పాపినైనా నన్ను క్షమించమని అడిగింది. అందుకని ఆమె విస్తారముగా చేసిన పాపాలు మరి విస్తారముగా క్షమించబడింది. ఈ పరిశుద్ధ దినములలో ఉంటున్న మనము కూడా, ఈ లెంట్ డేస్ ఆచరిస్తున్న మనము కూడా మనకి తెలియని ఎన్నో తప్పులు మనకి ఉంటాయి. కానీ మనం అనుకుంటూ ఉంటాము ఏమీ లేదులే, ఏముందిలే, తప్పు లేదులే, ఇది ఒక తప్ప, ఇది ఒక పాపమా అని అనుకుంటామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీకు తెలియని పాపాలు ఎన్నో ఉంటాయి. ఒకసారి నీవు మోకరించి దేవుని దగ్గర నీవు కన్నీటితో అడిగినట్లయితే దేవుడు నీ పాపాలన్నీ కూడా తెలియచేసుకుని ఆ పాపాలను ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తాడు. అలా ఒప్పింప చేయాలి అంటే పరిశుద్ధాత్మ సహవాసం మనం కోరుకుని ఈ లెంట్ డేస్లో మరి కన్నీటితో మనం దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మతో దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేయడానికి ఎంతగానో సంసిద్ధుడై ఉన్నాడు. ఆ విధంగా మనం అందరము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని వెతికే బిడ్డల్లాగా ఉంటూ మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనము మరి ఆయనలోనే మనం జీవిస్తూ ఆయనను ధరించుకుంటూ ఆయన పోలి నడుచుకునే బిడ్డల్లాగా మనము ఉండాలి. అందుకనే మరి ఎంతోమంది మరి క్రీస్తును అభిషేకించడంలో మనం చూసినట్లయితే మొదటిగా తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఎప్పుడు కీర్తన మనం చూస్తూ ఉంటాం కదా, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాము, 28వ వచనంలో చూస్తాము, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో చూస్తాము, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాము, 45వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాము. మరి తండ్రి అయిన దేవుని చేత మరి క్రీస్తు అభిషేకించబడడం చూస్తాము. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుని చేత మరి అభిషేకించబడటం మనం చూస్తాము. పరిశుద్ధాత్మ కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. అంతేకాదు బేతనీయ గ్రామంలో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బేతనీయ గ్రామంలోని లాజరు మరి సహోదరి అయిన మరియ చేత మరి అభిషేకించబడిన ఈ స్త్రీ గురించి మనము చూస్తాము. మరి ఈ స్త్రీనే మరి లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో చూస్తాము, పాపాత్ములైన ఒక స్త్రీ చేత, అంటే ఈ స్త్రీ చేతనే అభిషేకింపబడినట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే దేవుడు అభిషేకించాడు దేనికి అంటే తన శిలువ యొక్క మరి ప్రయాణము ముందు ఉంది. ఇవన్నీ కూడా మరి ఈ అత్తరే కానీ ఈ సుగంధమే కానీ ఇవన్నీ కూడా దేనికంటే తన మరణం యొక్క ముందుగానే మరి ప్రణాళిక ఉంది. కాబట్టి దాని ప్రకారమే ఏం చేశారంటే చక్కగా మరి క్రీస్తును అభిషేకించిన స్త్రీగా మనము చూస్తూ ఉంటాము. మరి ఈ పరిసైడు వీళ్ళు ఏంటంటే మరి బోధించేవారే కానీ దానిని ఆచరించేవారు కాదు. వీళ్ళు ఏంటంటే మరి మనం చూస్తూ ఉంటాం వారు అగ్రపేటాలనే కానీ సంత వీధుల్లోనే కానీ మరి వందనం వచనాలే కోరుకుంటారే తప్ప మరి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచారు, చక్కగా నా ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు అన్నట్టు ఆహ్వానిస్తున్నారే కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మరి దేవుడు చెప్తున్నాడు కదా, కనికరము కలిగి మనము ఉండాలి. ఆ స్త్రీ ఏ విధంగా కనికరపడి దేవుని యందు మరి ఎతికి దేవుని కనికరము కోరుకుందో అలాగే దేవుడు కూడా కనికరాన్ని మరి చూపించినట్లు మనము
చూస్తూ ఉంటాము. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారి వలె మనము కూడా మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించి మనలను ఏం చేస్తారంట, నీతిమంతులుగా చేస్తారు. ఆయన రక్తములో మన పాపములను కడుక్కున్న ఎడల, అందుకే అంటారు కదా మొదటి యోహాను పత్రిక మరి 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనకున్న ప్రతి ఒక్క అపవిత్రత నుండి పవిత్రులుగా చేయగల దేవుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి పవిత్రత మనం కోరుకోవాలి అంటే యేసుక్రీస్తు యొక్క పాదాల మీద మనము పడిపోవాలి. ఆయన పాదాలు ఎంతో ఎంత రమ్యమైనవో కదా. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలములో కూడా ఎన్నో అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ఎన్నో జరిగినాయి. అలాగే మన జీవితాల్లో కూడా ఉండాలి అంటే మనము కూడా ఏం చేయాలి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలతో మరి మన మీద పడి మనం కన్నీళ్లతో మనం తడిపినట్లయితే ఆయన క్షమగల దేవుడు కాబట్టి, ప్రేమగల దేవుడు కాబట్టి మనలను క్షమించి మనలను మరి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి రానై ఉన్నాడు. కాబట్టి మరలా ఆయన మనతో మరి వచ్చినప్పుడు మనము కూడా ఆయనతో ఎత్తబడే వ్యక్తుల్లా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ పరిశుద్ధ వారంలో ఈ 3వ మరి రోజున మనం ఈ పాపాత్మురాలైన స్త్రీ అయిన మరి బేతనియ మరియ గురించి మనం మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి క్రీస్తును అభిషేకించిన వనిత, అంత గొప్ప స్త్రీలుగా ఉన్న ఈవిడి పేరును బైబిల్ గ్రంథంలో లెక్కించారు. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడతో అక్కడ కూడా ఈమె సువార్త ప్రకటింపబడద్దని చెప్పారు. అంతేకాకుండా ఈమె గురించి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ వారాలలో ఈమెను గురించి లెక్కించడము, ఈమెను పేరు చేర్చడము, ఈమె గురించి చెప్పడము కూడా ఎంతో మరి పాపాత్మురాలు అనుకున్నారు కానీ పరిశుద్ధంగా మారిపోయింది. అదేవిధంగా మన జీవితాలు కూడా, నీ జీవితం పూర్వం ఎలా అయినా ఉండొచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితం కూడా రమ్యముగా మారిపోతుంది. రాహాబు జీవితం ఆ విధంగానే ఉంది. తర్వాత యేసుక్రీస్తు వంశావళిలోనే తను ఒక మరి చక్కగా మరి వంశావళిలోనికి ఎక్కడానికి దేవుడు కృప చూపించాడు. పూర్వం నువ్వు ఎలా అయినా ఉండవచ్చు, హింసకుడు, దోషకుడు ఏ విధంగా అయినా ఉన్న సౌలుని పౌలుగా మార్చిన దేవుడు నీ జీవితం కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ క్షణమే అనుకూల సమయము, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని మరి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం కదా. మరి మిక్కిలి అనుకూల సమయం ఇదే, రక్షణా దినం ఇదే. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకోకుండా ఆ రక్షణను మనం అందిపుచ్చుకునే వారిలా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.